ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనుడు పాస్టర్ కృపరాజ్ గారు దేవుని వాక్యమును అందించడానికి మన మధ్యకి రావడము ఎంతో సంతోషకరము. ఈ సమయాన్ని దేవుని వాక్యం అందించవలసిందిగా కోరుతూ ఉన్నానండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక పర్యాయము నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ భాగంగా ఎవరికి ఘనత, దేవుడు ఎవరిని గనపరుస్తాడు, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని హెచ్చించి తన కృపలో వాడుకుంటాడో చెప్పి ఉన్నాను. ఈరోజు రెండవ భాగంగా 4వదిగా చూస్తే నెనరు గల స్త్రీ. నెనరు గల స్త్రీ ఘనత నొందును అని రాయబడింది. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం చూస్తే నెనరు గల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు అని రాయబడింది. ఇక్కడ నెనరు గల స్త్రీ ఘనత నొందును అని అంటే ఇక్కడ ఒక మాటని మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బు ఉంటేనే ఘనత రాదు, ఐశ్వర్యం ఉంటేనే ఘనత రాదు, లేకపోతే బాగా సంపాదిస్తేనే ఘనత రాదు. ఘనత అనేది దేవుడు మనకి ఇవ్వాలి. ఎదుటివారు మనకు గనపరచాలంటే, ఎదుటివారు మనకు గౌరవం ఇవ్వాలంటే ముందు మనలో దేవుడు ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందరూ వాళ్ళని చూస్తుంటే నెనరు గల స్త్రీ, ఈ తెలుగులో నెనరు అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో చూస్తే గ్రేషియస్ అని రాయబడింది. కృప చూపించిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడు. ఎవరైతే కృప చూపించి దేవుని కొరకు బ్రతుకుతారో, ఎవరైతే కృప కలిగిన వారిగా ఎదుటి వారికి సహాయం చేసే రీతిలో ఉంటారో వారి దేవుడు ఆశీర్వదించిన రీతిగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అందులో భాగంగా చూస్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు రాహాబు. రాహాబు వేశ్య. తను బ్రతకడం కొరకు ఏంటంటే ఆ వ్యభిచారం చేసినటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఎలా ఉన్నప్పటికీ ఆమె వేగు చూచుటకు యెహోషువ 2 మనుషులు పంపించినప్పుడు వారిని హత్తుకొని వారిని దాచిపెట్టిందంట. అనుకోవచ్చండి అందరూ ఏమనుకుంటారంటే, ఆమె వారి దాచిపెట్టే గొప్ప కారణం ఏంటంటే ఆమె ఆ వేగులు వారి కొరకు తెలుసుకున్నది. వేగులు వారు ఎందుకు వచ్చారో తనకు తెలుసు. ఆమె వారిని దాచిపెట్టి వారిని ఆ యొక్క మిద్ది మీద దాచిపెట్టిందంట వారి దగ్గర నుండి. అంటే ఆమె ఎదుటివారి పట్ల కృపను కనికరమును చూపించడానికి ఇష్టపడింది. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సహోదరులారా, అనేక మంది మన దగ్గరికి ఆహారం కొరకు వస్తుంటారు. చేయి చాచి అమ్మా మాకు ఏమన్నా పెట్టండి అమ్మా అని అడుక్కునేటప్పుడు మనం ఏదైనా పనిలో ఉండి అయ్యా మాకు ఖాళీ లేదని నేను చెప్తాం. కానీ చెయ్యి చాచి అడుక్కునే స్థితికి వచ్చారంటే వారు ఎంతగా దిగజారి ఉంటారో జ్ఞాపకం చేసుకోరండి. ఈరోజు నువ్వు ఒకరికి సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే, నువ్వు ఒకరికి సహాయం చేయగలిగిన స్థితిలో నువ్వు ఉండి నువ్వు సహాయం చేయకపోతే ఎంత దీనం బిడ్డలారా. ఇక్కడ రాహాబు తను వారి ఇరువురిని దాచిపెట్టి ఆ మనుషులను పంపించిన తర్వాత వారిని కిటికీ కూడా దించిందంట. బయటికి దించి అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నా స్థితి ఏంటో తెలుసా? శరీరాన్ని అమ్ముకునేదాన్ని. నా కుటుంబంలో కానీ ఈ గ్రామం ఈ ప్రాంతంలో కానీ నాకంటూ ఒక మంచి పేరు అనేది లేదు. నన్ను చూసి అందరూ అసహించుకునే వారే ఉన్నారు. నన్ను చూసి అందరూ హేళన చేసిన ప్రజలే ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సహోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీకు చేతనైన సహాయం ఎదుటి వారికి చేయాలి. అదే నిన్ను ఘనతకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే వారు వెళ్ళిపోతున్నారు, ఒక ఎర్రదారాన్ని వారి ఆమె చేతికిచ్చి అమ్మా నీ కుటుంబానికి ఎర్రదారం కట్టుకో. ఎర్రదారం అనగా రక్షణ. ఆ యొక్క రక్షణ ధరించుకొని ఆ ఎర్రదారాన్ని కట్టుకోమనగానే ఆ ఎర్రదారాన్ని కట్టుకోవడమే కాదండి, ఆమె ఏ స్థితిలోకి వెళ్ళి తెచ్చండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆమె యేసుక్రీస్తు వారి వంశావళిలో ఒక పాత్రధారిగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకో తెలుసండి, ఆమె ఆ ప్రజలను కాపాడకపోతే, ఆయనకి వచ్చిన వేగుల వారి పట్ల తన యొక్క కృపను చూపించకపోతే, ఆమె యొక్క నెరను చూపించకపోతే ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళిలో ఆమె ఒక పాత్రగా ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వంశావళిలో 5 స్త్రీలు కనబడుతున్నారు. 5 స్త్రీలో ఒక స్త్రీ ఎవరు తెలుసండి? రాహాబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబు అంతగా హెచ్చించబడ్డ కారణం ఏంటి తెలుసా? రాహాబు ఎదుటివారి పట్ల కృపను
ఎదుటివారి పట్ల దయను కలిగినటువంటి స్త్రీ. ఈరోజు దేవుడు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకోవడమే కాదు, నీ చేతనైన సహాయము చేయాలి. దేవుని వాక్యం అంటుంది ఏమనంటే, నువ్వు బీదులకు సహాయం చేయండి. మీరు ఇవ్వండి, మీరు ఇస్తేనే మీరు దీవించబడతారు, మీరు ఇస్తేనే ఆశీర్వదించబడతారు. బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదు దగ్గరికి ఒక 400 మంది జనాంగం వెళ్ళి అదుల్లాము గుహ దగ్గర దాగున్నటువంటి ఆ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా మాకు సహాయం చేయమంటే అక్కడికి ఎవరు వచ్చారు తెలుసండి? 4 రకాల గుంపులు వచ్చారు. ఒకటి రక్త సంబంధులు వచ్చారు, రెండోది అప్పుల్లో ఉన్నవారు వచ్చారు, మూడోది వ్యాధి బాధల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, నాలుగోది అవమానాల్లో ఉండేవారు వచ్చారు. వారందరూ వెళ్ళి ఒక రాజు చంపేస్తారు, ఒక నన్ను చంపేస్తారని భయంతో కొట్టుమిట్లాడుతున్నటువంటి ఆ యొక్క దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండి మాకు సహాయం చేయమంటే, ఒకప్పుడు తండ్రి కడసారి వాడిని పరిచయం చేయడానికి ఇష్టపడినటువంటి తండ్రి, ఆ తల్లిదండ్రులు కూడా వచ్చి, అన్నదమ్ములు కూడా వస్తే, మీరు నన్ను పట్టించుకోలేదు, మీరు మమ్మల్ని ఆదరించలేదు అని పగదీర్చుకోకుండా వారిని హత్తుకొని వారిని ప్రేమించి వారిని నడిపించిన రీతిగా కనబడి ఉన్నాడు. అందుకే దావీదుని దేవుడు రాజుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాహాబు కూడా ఆ వేగుల వారికి సహాయం చేసింది కనుకే యేసుక్రీస్తు వారి వంశావళిలో వక్రతగా మిగిలిపోయింది. కాలిపోవాల్సిన స్థితిలో నుంచి బయటికి వచ్చి ఆ కరుణామయుడే భూమి మీదకి దించే జనాంగంలో వక్రతగా మార్చబడింది రాహాబు. దేవుని వాక్యం ప్రియ సహోదరులారా, నెనరు గల స్త్రీ ఘనత నందును. ఏ స్త్రీ అయితే కనికరం ఉంటుందో. చాలామంది ప్రశ్న అంటుంటారు, ఆడపిల్ల అండి అంటుంటాం. ఆడపిల్లకి చిన్నపిల్ల అవ్వచ్చు, పెద్ద పిల్ల అవ్వచ్చు, ఎవరైనా సరే ఆడపిల్ల అనగానే ప్రేమతో ఎవరినైనా సరే హత్తుకునే జీవితం ఉంటుంది. ఎందుకనంటే చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా సరే ఆడపిల్ల పుట్టుకతోనే గర్భసంచితో పుడుతుంది, పుట్టుకతోనే తల్లి ప్రేమతో పుడుతుంది. కాబట్టి నెనరు గల స్త్రీ ఆశీర్వదించబడింది. ఆ స్త్రీ వేశ్యగా మారి తన జీవితాన్ని కొనసాగిస్తుంది. కానీ నా దగ్గరికి వచ్చినటువంటి ఈ ప్రజలను నేను కాపాడాలనే ఉద్దేశంతో వారిని కాపాడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, నీకు చేతనైతే సహాయం చేయండి, లేదంటావా వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వినయ మనస్సుకునికి ఘనత వస్తుందంట. ఎవరంటే వినయము కలిగినటువంటి వారు. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం చూస్తే, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. దేవునికి స్తోత్రం. ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే వినయము కలిగి విధేయత కలిగి జీవిస్తారో. ఈరోజు చాలామంది వినయం ఏడేసండి, సంఘాల్లో వినయం నటిస్తారు, బయటికి వెళ్ళి గర్వంగా ఉంటారు. చాలామంది అనుకుంటుంటారు, నేను గొప్పవాడిని, నన్ను గౌరవించలేదు వీళ్ళు, నన్ను గౌరవించిన దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. నేను గౌరవించకపోయినా నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసండి? తగ్గించుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఎస్తేరు ఆ రాణి గుంపులో నిలబడటకు తనకు యోగ్యత లేదు. రాణిలుగా అక్కడ ఎన్నిక అవుతూ ఉంటే ఆ జనాంగంలో నిలబడటకు ఆమెకు యోగ్యత లేదు. కానీ తన యొక్క పినతండ్రైన మొర్దెకై చెప్పిన ఒక్క మాటకి వినయము కలిగి, మీరు చెప్పిన మాట నేను వింటానని చెప్పి అక్కడికి వెళ్ళి నిలబడగానే హేగే యొక్క చూపు ఎవరి మీద పడిందంటే ఎస్తేరు మీద పడింది. ఎస్తేరుని చూసాడు, అమ్మా ఇలా వచ్చేసేవేటి, అమ్మా నీ యొక్క పెండ్లు నీకు అలంకారం లేదంటే, అయ్యా నా స్థితి ఇది, నేను చిన్నప్పుడే నా తల్లిదండ్రులు కోల్పోయాను, చిన్నప్పుడే నా కుటుంబాన్ని కోల్పోయాను, నా పినతండ్రి నన్ను పెంచాడు, నా పినతండ్రి చెప్పిన మాటకి నేను వినయము కలిగి ఉండాలని నేను ఇక్కడికి వచ్చానగానే హేగే యొక్క దయగలిగిన చూపు తనమే పడగానే హేగేకి తన జీవితాన్ని అప్పగించింది. తన యొక్క జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి, అయ్యా నేను ఉండకూడదంటే, అమ్మా నువ్వు రాజుకి మెచ్చే రీతిగా నేను మారుస్తాను. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా మునుపటి స్థితి ఎలా ఉన్నా కడపటి స్థితి మాత్రం ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఏ తప్పుదం చేసావు, ఏ పాపం చేసావు దేవుడు ఆలోచించట్లేదు. నన్ను ఎరిగినటువంటి వారు వినయ మనస్సు కలిగి తన్ను తాను తగ్గించుకున్న యేసు ప్రభు వలె మనం ఉండాలి. ఈ రోజున ఎప్పుడైతే ఎస్తేరు అక్కడ రాగానే హేగే తీసుకువెళ్ళి ఆ పనివారికి అప్పగించి ఆమె రాణిగా ఆమె తయారు చేసి తీసుకురాగానే ఆ యొక్క అహషహరోష్ యొక్క ఆ యొక్క చూపు ఎవరి మీద పడింది తెలుసండి? ఎస్తేరు మీద పడింది. ఈరోజు దేవుని వాక్యం ప్రియ సహోదరులారా, ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంటే హేగే
పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉన్నాడు. మన పరిశుద్ధ అలంకరణ మనకు ముఖ్యం, కానీ ఈ లోకరీతిన అలంకరణ మనకు ముఖ్యం కాదు. ఈ లోకరీతిగా అనేకమైన ఘనతలు కావాలండి, నేను గొప్పవాడిగా మార్చబడాలి, నేను దీవించబడాలి. చాలామంది అనుకుంటారు, నేను, నా భార్య, నా బిడ్డలు, ఇదే నా జీవితం అంటారు. అది కాదండి. దేవుడు సర్వలోకానికి ఎలాగైతే ప్రభు అయి ఉన్నాడో మనం ప్రేమించినప్పుడు కూడా తారతమ్యం లేకుండా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ యొక్క ఎస్తేరు రాజనగర్లో ఉన్నప్పుడు మొర్దెకై చెప్పిన మాటకి విధేయత కలిగింది, అక్కడ కూడా ఈరోజు వినయము కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు నువ్వు హెచ్చించబడలేదంటే కారణం ఏంటి తెలుసండి? నువ్వు తగ్గించుకోలేదు. దేవుని దగ్గర తగ్గించుకోవాలి, దేవుని దగ్గర వినయం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభు వారు ప్రభు బల్ల కార్యక్రమం దగ్గరికి వచ్చేసరికల్లా శిష్యులందరినీ కూర్చోబెట్టి వారి పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా నా పాదాలు కడగొద్దు అని అనగానే, పాదాలు ఇది ఇలా చేయకపోతే నువ్వు నాతో పాటు పాలిభాగస్తుడు కాదని చెప్పి యేసు ప్రభు వారు పాదాలు కడిగినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల ఆచారం ప్రకారంగా 5 రకాలైన పనివారు ఉండేవారు. ఆ పనివారుగా ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను 4వ పనివాడిగా మాత్రం తగ్గించుకున్నాడు. నీ పాదములు చెప్పులు విప్పుటకు నేను యోగ్యుని కాని. కానీ యేసు ప్రభు వారు 5వ పనివాడిగా నీళ్లు చేత పట్టుకొని ఆ యొక్క టవలను నడుమును కట్టుకొని అందరి పాదాలు కడిగి తగ్గింపు నేర్పించాడు. చాలామంది అంటారు యేసు ప్రభు వారి యొక్క జీవితం ఒక మాదిరి, యేసు ప్రభు వారి యొక్క జీవితం ఒక మార్గము, యేసు ప్రభు వారి యొక్క జీవితము ఒక నిదర్శనం. మరి యేసు వైపు చూస్తూ మరి జీవితాన్ని కొనసాగిస్తే వినయము కలిగినటువంటి వారిగా, విధేయత కలిగినటువంటి వారిగా ప్రభు మాటను వినాలని ప్రభు పేరట కోరుతున్నాను. 6వ మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. కీర్తనకారు రాసిన కీర్తన 118వ కీర్తన 28వ వచనం చదువుదాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచుదను. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ ఘనపరిచిన వారిని ఘనతరిచ్చేవాడు. ఎవరండి? ఘనపరిచిన వారినే ఘనతరిస్తాడు. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను గొప్పవాడు కదా, అందరూ నన్నే హెచ్చించాలి, నన్ను నా పేరు చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి నన్నే హెచ్చిస్తూ ఉండాలి తప్ప ఒకరిని హెచ్చించే భాగ్యం నాకు ఎందుకు, నేనే గొప్పవాడిని ఎప్పుడు అనుకోకూడదు. ఎదుటివారు మనం ఇంగ్లీష్లో ఉంటుంది, డు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఎదుటివారిని గౌరవించాలి, వారు మనము గౌరవించబడతాం. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఘనపరచిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. అనుదినము దేవుడు ఘనపరచాలి. అనుదినము దేవుని సన్నిధిలో ఉండి దేవుని హెచ్చించేవాడిగా ఉండాలి. నీ ఇంటికి దేవుని నమ్ముకున్న బిడ్డలు కానీ దేవుని నమ్ముకున్న ఎవరైనా వస్తే వారు కూర్చోబెట్టి వారు గౌరవించి వారు ఘనపరిచే రీతిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. చాలామంది పక్షపాతాన్ని ఉపయోగిస్తారు. చాలామంది విశ్వాసులు కూడా పాస్టర్ గారులు అయితేనేటి, సంఘ విశ్వాసులు అయితే పక్షపాతం చూపించి వారిని గౌరవించాలి, వీరిని గౌరవించకపోయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అందరినీ గౌరవించాలి. నా పేరట వచ్చిన వాడికి గిన్నెడు చల్లెళ్ళు ఇస్తే నీ ఫలం అధికమవుతుందని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. దేవుడైన వాక్యము మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట తెలుసా, నీవు హెచ్చించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నా పేరట వచ్చిన వారు నీవు చేర్చుకోవాలి. వారు చిన్న పాస్టర్ గారా, పెద్ద పాస్టర్ గారా, చిన్న విశ్వాస, పెద్ద విశ్వాస, డబ్బులున్న వాళ్ళ, డబ్బులు లేని వాళ్ళ, అది కాదు చూడాల్సింది. వారు ఎవరైనా సరే, నీకంటే చిన్నవారు వచ్చినా సరే కానీ వారు ఎవరి పేరున వస్తున్నారు సార్? దేవుడి పేరట వస్తున్నారు. నీ దగ్గరికి వచ్చి వందలు చెప్పినప్పుడు వందలు చెప్పాలి. వారి కుటుంబ కూర్చోబెట్టి వారికి కావలసిన ప్రతిదాన్ని సహాయించి వారికి ఇచ్చేవారిగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు కనపరచబడతావు, అప్పుడే నువ్వు దీవించబడతావు. అందరూ నన్నే కొనియాడాలండి, అందరూ నన్ను హెచ్చించాలని అంటే అది ఎన్నో రోజులకు ఉండదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా, ఎలీషా వారి ఇరువురు గురు శిష్యులు. ఏలియా గురువు అయితే ఎలీషా శిష్యుడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏలియా తన భుజం మీద దుప్పటి ఎలీషా మీద వేయగానే 12 అరకల తోలుతున్న మహా యొక్క బలిష్ఠుడైనటువంటి ఆ రైతు తన పనిని విడిచిపెట్టి భోజనం పెట్టించి వచ్చేసాడు. ఆయన కూడా వచ్చి ఆయనకు ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఏలియాకి ఏ పని చేసినా, అయ్యా నువ్వు నన్ను పిలిచావు కాబట్టి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీకు ఉపచారం చేస్తాను, నీకు పని చేస్తానండి, ఒక పనివాడిగా మారి పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉంటే ఆ పనిని మెచ్చుకొని ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క ఏలియా ఒక ప్రశ్న అడుగుతాడు, ఎలీషా నేను నీకేం కావాలో చెప్పు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళకముందని నీకు ఇస్తానంటే ఎలీషా అడిగింది ఏం తెలుసండి? నీ మీద 2 పాళ్ళ ఆత్మ కావాలన్నాడు. రెట్టింపు ఆశీర్వాదం కావాలి. ఈ మానవుడు కదండి,
బైబిల్ గ్రంథం చూస్తే మానవుడిగా ఉన్నటువంటి ఎలీషా ఆలోచించాడు. ఏమో తెలుసా, నాకంటే గొప్పవాడు అయిపోతాడేమో, నాకంటే ఎచ్చైన వాడు అయిపోతాడేమో, నాకంటే గొప్పవాడిగా అయిపోయి నా పేరు కన్నా ఆయన పేరు అధికమవుతుందేమో అని చెప్పేసి, నేను ఒకవేళ వెళ్ళేటప్పుడు కనబడితే నీకు దొరుకుతుందని చెప్పి ఇవ్వలేదండి. అదే ఆ యొక్క నడి సముద్రం మీద వెళ్తూ ఉంటే శిష్యుల యొక్క అలల చేత కొట్టబడతా ఉంటే యేసు ప్రభు వారు అయ్యో అలల చేత కొట్టబడి తుఫాన్లో విరికిపోయినటువంటి ఆ శిష్యులు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారు ముందు నుంచి నడిచి వచ్చాడంట నీటి మీద. నడిచి రాగానే నడిచి వచ్చినప్పుడు ఆ భూతమని భయపడుతున్న శిష్యులు భయపడతా ఉంటే వెంటనే భయపడకండి నేనే అని చెప్పినప్పుడు వెంటనే ఆ గుర్తెరిగి ఆ పేతురు ఒక మాట అంటాడు, ప్రభువా నేను కూడా నీ వలే నీళ్ళ మీద అడగలదని అనగానే ఎంత గొప్పవాడండి మన ప్రభు, ఎంత ఉన్నతమైన వాడండి మన ప్రభు. అక్కడ ఎలీషాకి ఆ యొక్క వరం ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ యేసు ప్రభు వారు మకుటం లేనివాడు, మకుటం లేని మహారాజు, ఆయన స్వార్థం లేనివాడు, ఆయన చూపులో కానీ ఆయన మాటల్లో కానీ స్వార్థం లేనటువంటి వాడు. నడిచిరామని చెప్పి పేతుర్ని ఆ యొక్క మాట ఇచ్చినాడు. కానీ ఇక్కడ ఎలీషాకి ఆ వరాన్ని ఇవ్వలేదు. ఎప్పుడైతే అలా చేస్తున్న సమయంలో ఆ యొక్క దేవుని దగ్గరికి ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో ఎలీషా ఏమని ఏడ్చాడు తెలుసండి, అయ్యా ఏలినవాడా నా ఏలినవాడా ఇశ్రాయేలు ప్రజలకు రాజువును రౌతువు నీవే కదా అని ఏడ్చి ఆ పరిగెడతా ఉంటే ఆ సుడిగాలి చేత ఎత్తబడుతున్నటువంటి ఆ ఏలియాని చూసి ఏడుస్తూ గోలపడుతూ వెళుతూ ఉంటే దేవుని యొక్క చూపు ఎలీషా మీద పడిందంట. ఇక మీదట ఈ ఏలియా కాదయ్యా ఇశ్రాయేలు ప్రజలకి రాజు రౌతుని నీవే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు గర్వపరిస్తే, ఎదుటి వారికి నువ్వు ఆతిథ్యం ఇస్తే, ఎదుటి వారిని నువ్వు గౌరవిస్తే దేవుడిని గౌరవాన్ని తీసుకునే రీతిగా దేవుడు మారుస్తాడు. నువ్వు ఒకరికి ఇస్తేనే దేవునికి ఇస్తాడు. చాలామంది కొంతమంది ఎవరైనా సరే కానీ ఒకరికి గౌరవం ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. నీ బ్రతుకు నాకు తెలుసులే, నీ జీవితం నాకు తెలుసులే అని చెప్పి హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. గౌరవించబడిన స్థితిలో గౌరవించబడ్డం కాదండి. వారు ఎవరు ఏమైనప్పటికీ మనం గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారి దగ్గర మనం దేవుని ప్రేమను చూపించాలి. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఒకటే చెప్తాను, ఆయన ప్రేమను ప్రకటించడం కొరకే. ప్రతి ఒక్కరంటారు, అయ్యా ఇదిగోనండి ఈ సువార్త పత్రిక తీసుకోండి, ఈ పత్రికను తీసుకొని మీరు వినండి అయ్యా, దేవుని సువార్త ప్రకటించండి అయ్యా అని అంటారు. కానీ క్రైస్తవ జీవితమే ఒక సువార్త. నీవు నేను ఒక సువార్త పత్రిక లాంటి వాడు. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట, మనం ప్రేమించే ప్రతి ఒక్క ప్రేమ దేవుని సువార్తను ప్రకటించే రీతిగా ఉండాలి. అయ్యోడో మాట చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఇప్పటి వరకు 3 విషయాలు చెప్పాను. నెనరు గల స్త్రీ ఘనత నొందును, వినయ మనస్కునికి ఘనత వచ్చును, ఘనపరచువానికి ఘనత. ఆఖరి విధిగా 7వ మాట చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. మన్నించువానికి ఘనత. సుధా సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట చదువుతున్నారు. అందులో బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం. అంజురపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సహోదరులారా, ఘనత వహించాలి అని అంటే మన్నించాలి. ఎదుటివారు చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదములను మన్నించే రీతిగా మనం ఉండాలి. ఇక్కడ చూడండి, యజమానుని మన్నించువాడు ఘనత నొందును. చాలామంది అనుకోవచ్చు, యజమానుడిగా తప్పు చేస్తున్న వాడిని ఏంటంటే ఇలాగ అనుకోవచ్చు. ఎవరు ఏ తప్పు చేస్తే దేవుడే చూసుకుంటాడు. కానీ నువ్వు ప్రేమించాలి, నువ్వు వారిని ఆదరించవలసింది రీతిగా ఆదరించాలి. ఎందుకో తెలుసండి, దేవుని వాక్యం మనతో బోధిస్తూ ఉన్నది, దేవుని శక్తి మనలో ప్రవహిస్తూ ఉన్నది, దేవుని కృపతో మనం నడిపించబడుతూ ఉండాలి. చూసారంటే బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే యెఫ్తా ఈ వ్యక్తిని చూస్తే యెఫ్తా ఆ యొక్క గిలాదు దేశం నుండి బయటకు పంపించేశారు. తన సహోదరులందరూ కలిసి యెఫ్తాతో ఎవరో తెలుసా, యెఫ్తా నువ్వెవరో తెలుసా, వేశ్యకు పుట్టినటువంటి వాడు. ఎంత మాట అండి, వేశ్య సంతానము, నువ్వు వేశ్య సంతానంలోంచి వచ్చిన వాడు కాబట్టి నా తండ్రి ఆస్తులో నీకు పాలిభాగస్తు లేదని చెప్పి, స్వాస్యము లేదని బయట గంటి వేశారు. గంటి వేస్తే ఆ యెఫ్తా టోబు ప్రాంతానికి వచ్చి స్థిరపడి అల్లర జనాంగంతో కూడి అక్కడ ఉన్నప్పుడు
అలా కలిసిపోయాడంట. ఎప్పుడైతే ఆ గిలాదు దేశం మీదకి, ఆ యొక్క ప్రాంతం మీదకి శ్రమ రాగానే, బాధలు రాగానే వెంటనే వారు వచ్చి ఎక్కడికి వచ్చారంటే తెలుసండి, యోఫ్తా దగ్గరికి వచ్చి తన సహోదరులందరూ వచ్చి, యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వు మాకు సహాయం చేయమంటే యోఫ్తా ఏమనాలండి? నేను ఎవరినో తెలుసా? వేశ్య కుమారుని కదా. నేను ఎవరినో తెలుసా? ఇలాంటి వాడిని కదా. నేను ఎవరినో తెలుసా? నా బ్రతుకులో సంతోషం లేదు కదా. మీ ముందు నిలబడటకు యోగ్యత లేదని త్రోసివేశాను కదా. నీ ముందు నిలబడటకు యోగ్యత లేని పాత్రని చెప్పి నన్ను త్రోసివేసి మీ ముందా నేను నిలబడాలి, నేను రానని చెప్పాలి. కానీ వచ్చినటువంటి సహోదరులను యోఫ్తా ఆదరించాడు, వచ్చినటువంటి సహోదరులను ప్రేమించాడు. వారు చెప్పిన మాట ప్రకారంగా యోఫ్తా చేశాడు. యోఫ్తాని దేవుడు హెచ్చించాడు. యోఫ్తాని దేవుడు ఒక న్యాయాధిపతిగా వాడుకున్నాడు. ఈరోజు చాలామంది అనుకుంటుంటాం మన హృదయంలో, ఈ ఘనత సరిపోద్ది, ఇంకా నేను గనపరచబడిపోతాను, ఇంకా నేను దీవించబడతానని విర్రవీగిపోతున్నామేమో. ఆ ఘనత దేవుడు మనకి ఇచ్చింది కేవలం ఆయన కృప వల్లే మనం పొందుతున్నాం తప్ప మన తెలివితేటల వల్ల కాదు, మన జ్ఞానం వల్ల కాదు. ఒకవేళ అసహించుకున్న జనాంగం దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. నేను ఎల్ల ప్రభానంటే దేవుడు మనకంటే వేరొకరిని దేవుడు ఎన్నుకుంటాడు. నువ్వు దేనైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దేవుడు అదిగా ఇష్టపడతాడు. యేసు ప్రభువారు దేనిని నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించకూడదు. అబ్రహాము అలాగే ప్రేమించాడు. తన కుమారుడే లోకం అనుకున్నాడు. ఆ కుమారుడిని దేవుడు బలిగా అడిగి పరీక్ష పెట్టినప్పుడు, నీకన్నా నా కుమారుడు ఎక్కువేటయ్యా. ప్రతి ఒక్క చాలామంది ఎప్పుడో అరిగిపోయిన మాటలన్నింటినీ మనసులో పెట్టుకొని వారి జీవితాలని తూకం వేస్తూ ఉంటారు. ఇది నా జీవితం, ఇక చూసుకో, ఇక మీదట నా జీవితం ఫలభరితమైపోతుంది, ఇక మీదట నా జీవితం విస్తరించబడుతుంది, ఇక మీదట నా జీవితం గొప్పగా మార్చబడుతుంది అనుకుని ఉంటాం. దేవుడు ప్రణాళిక లేనిదే ఏది జరగదు. దేవుడు ప్రణాళిక లేనిదే ఏ కార్యము జరగదు. మన్నించే గుణం మనకు ఉండాలి. యోఫ్తా న్యాయాధిపతికి ఎందుకు మార్చబడ్డాడంటే తన సహోదరులను దీవించాడు. అంత చూసాడంటే ప్రియమంది దేవులారా, యోఫ్తా కుమార్తె కూడా దేవుని మాటకు విధేయత కలిగింది. వేశ్య కుటుంబంలో పుట్టి కన్యకగా మరణించిన స్త్రీ ఎవరంటే యోఫ్తా కుమార్తె. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సహోదరులారా, మీ అందరినీ జ్ఞాపకం చేస్తున్న మాట అండి, నేను గనపరచబడాలి, నేను దీవించబడాలి అనుకుంటే నేను చెప్పిన ఈ యొక్క 7 మాటలు మీ హృదయాల్లో ఉంచుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. నేను చెప్పిన ఈ 7 మాటలు మీ జీవితాల్లో ఉంచుకోవాలి. అయ్యో ఏంటంటే, మొట్టమొదటి గద్దింపును లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. రెండవదిగా తప్పులు క్షమించేవారికి ఘనత. మూడవదిగా కలహములకు దూరంగా ఉండివారికి ఘనత. నాలుగవది నెరను గల స్త్రీకి ఘనత. ఐదవది వినయ మనుషునికి ఘనత. ఆరోది ఘనపరచువారికి ఘనత. ఏడవది మన్నించువారికి ఘనత. ఈ యొక్క 7 లక్షణాలు నీ జీవితంలో లేక ఇంకా నువ్వు సతికిల పడిపోయి ఘనపరచబడాలి, అందరికన్నా హెచ్చించబడాలి. ఎంతమంది అయితే నేను దూషించి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళందరూ నా కాళ్ళ దగ్గర రప్పించుకుంటారనేటువంటి స్వభావం నీకుంటే ఎప్పుడు వర్దెల్లవు. ఒకవేళ వర్దెల్లిన దేవుడు దీవించిన, ఒకవేళ వర్దెల అది కొంతకాలం మాత్రమే. ఎప్పుడు ఏమనుకోదు సార్, నా దేవుడు నన్ను హెచ్చించాలంటే అనేక మందికి నేను ప్రయోజనకరంగా ఉండాలి. ఇదే నీ మనసులో ఉండాలి, ఇదే నీ జీవితంలో ఉండాలి. ఎప్పుడు కూడా సహాయం చేసిన వారిని మర్చిపోకూడదంట. ఎప్పుడూ కూడా దేవుడే మనకు సహాయం, ఆయనే మన జీవితం. నువ్వు గనపరచబడను, హెచ్చించబడాలంటే ఈ 7 లక్షణాల్లో ఏదైనా నీకు లేదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి సరిదిద్దుకుందాం. ఈ ప్రార్థన నీ బ్రతుకుని మార్చాలి. ఈ వాక్యము నా జీవితాన్ని మార్చాలి. వాక్యం అనగానే బండలు బద్దలు చేసే వాక్యం. ఈ వాక్యం నీ హృదయాన్ని మార్చి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, దాన్ని అనుసరణలో తీసుకుందాం. వినడం మట్టుకే కాదు, వాటి మన హృదయంలో పెట్టుకొని, దేవా నీ ప్రేమను కలిగి జీవించే భాగ్యం నాకు ఇయ్యండి ప్రభుని తీర్మానం చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా సరే నేను హెచ్చించబడలేదంటే కారణం ఇదేనా తండ్రి, నా తప్పు నేను తప్పు చేసిన వారిని క్షమించలేకపోతున్నానా, లేదా గద్దింపునకు నేను లోబడకుండా గద్దించేటువంటి వారి మీద తిరిగి గద్దించే ప్రయోగం చేస్తున్నానా, నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పిన వారినే నేనెక్కడ తప్పు చేస్తానని చెప్పి అహంకారంతో నా తప్పులు కప్పుకుంటున్నానా తండ్రి. ఈ రోజున నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా,
ఈ రోజున నాకు నాకు నా కుటుంబమే నాకు శత్రువుగా మార్చబడిందంటే నేను కలహంతో తండ్రి నా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడి నా కుటుంబంలో నుంచి నేను సంపాదించుకోవాలి, నా బిడ్డల కొరకు సంపాదించుకోవాలి, నా అనే మాట నీ జీవితంలో వస్తే అది వర్ధెలదు. దేవుని వాక్యం ఉంటుంది, ఎప్పుడు కూడా అబ్రహాము నేను తీసుకొస్తే వచ్చావు కదా అని లోతుని ఎప్పుడు అనలేదు. లోతుని అబ్రహాం గౌరవించాడు. లోతు వెళ్ళిపోయాడు తప్ప అబ్రహాము ఎప్పుడు కూడా లోతుని వెళ్ళిపోమని తగిలేదు. ఈ రోజున అట్టి స్థితిని ఉంటే కలహములు పెట్టుకునేవాడిగా, నీకు మాత్రమే సంపాదించుకునేటువంటి స్థితి నువ్వు కలిగించుకునేవాడిగా ఉంటే మారు మనసు పొందు. నీది కాదు, దేవుని పనిది, దేవుడే అని కోరుకోవాలి. 4గా నెరరు కలిగిన వాటిగా, కృప కలిగిన వారిగా ఉంటేనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. తర్వాత దేవుని వాక్యం వినయం కలిగి ఉండాలి, వినయ మనస్కులుగా ఉందాం. అదే రీతిగా గణపరచు వారిని గణపరచుదాం. నువ్వు ఎవరైతే గణపరుస్తున్నావో దేవుడికి మొదటి ఘనతనిచ్చి తర్వాత వారిని గణపరుస్తాడు. తర్వాత మన్నించే హృదయం నీకు ఉండాలి. అట్టి కృప మనందరూ పొందుకోవాలంటే ప్రార్థించండి. పరిశుద్ధుడానికి వందనాలు, నీ పాదాల చెంత చేయని ప్రార్థిస్తున్నామయ్యా. నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సన్నిధి మా పట్ల ఉంచండి అయ్యా. మేము ఘనపరచబడాలి, ఘనత నొందాలి అంటే ఈ 7 లక్షణాలు మాకును, మా సంఘ బిడ్డలకును, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క సంఘ బిడ్డలకును అనుగ్రహించండి. వారు హెచ్చించబడకపోవడానికి, దీవించబడకపోవడానికి ఇదే ఒక కారణమేమో ప్రభువా. అట్టి హృదయం ఏదైనా ఉంటే మార్చి నీ సన్నిధిలో వారిని హెచ్చించమని ప్రార్థిస్తూ సమస్త మహిమయును ఘనతయును ప్రభావం మీరు పొందమని నజరుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చక్కని వాక్యాన్ని దైవజనులు పాస్టర్ కృపరాజ్ గారు ఘనతను ఉద్దేశించి చక్కగా ఎవరు ఘనత పొందుతారని 2 భాగాలుగా దేవుని వాక్యాన్ని మన మధ్యకు అందించి మనల్ని దీవించినందుకే వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. వారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మరిన్ని వీడియోలను రూపంలో దేవుని వాక్యాన్ని ఈ యూట్యూబ్ ఛానల్లో వారు అందించబోతూ ఉన్నారు. అందును బట్టి ప్రభు పేరట వారికి వందనాలు తెలియచేస్తున్నాను. వాక్యమైన మిమ్మలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.